అందరు ఇస్తరాకులు ఇస్తారు. ఒకడు ఆడు బాహుబలిలో ఎవ్వడంట కుర్చీ తీసుకొని వస్తున్నాడు. కుర్చీ తీసుకొని వచ్చి నాకు నా పక్కన మధ్య ఇస్తున్నాడు. సార్ మనం అడ్జస్ట్ అవుదాం మనం ఒకటే మనం అడ్జస్ట్ అవుదాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి. అరే అడ్జస్ట్ మేము అవుతున్నావు రా, నువ్వు కాదు, నువ్వు అవ్వట్లేదు అడ్జస్ట్. నువ్వు సీట్ తీసుకొచ్చి మా ఇద్దరు మధ్యలో వేసి కూర్చున్నావు. ఆడు కూర్చున్నాడు. కూర్చున్నదరికే ఇక స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఫస్ట్ ఇస్తరాకులు వేశారు. ఇస్తరాకులకైనా ముగ్గురు కదా, ఇద్దరు ప్లేస్లో ముగ్గురు కూర్చున్నాం. 3 ఆకులు ఒకదాని మీద ఒకలాగా వచ్చింది. నేను పెద్ద సమయంలో ఆడి సింపుల్గా మీరు భయపడిపోకండి అడ్డంగా ఉన్న ఇస్తరాకులు నిలువు వేసాడు అంతే. 3 నిలువు ఇస్తరాకులు మొత్తం బంతి అంతా అడ్డం ఇస్తరాకులు, మా ముగ్గురికి 3 నిలువు ఇస్తరాకులు వేసాడు. వీడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయంటే ఆడు ఇప్పటికి ఎన్ని బంతులు హాజరై ఉంటాడు వీడు అనుకుని కూర్చున్న తలకే వస్తుంది. ఇక ఆ వడ్డం జరుగుతుంటే ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ ఆ వడ్డం చేసేవాళ్ళు కూడా ఫస్ట్ మన రైస్ గీసేసి ఫస్ట్ ఏం చేసి అంటే ఆ పిల్ల ఉంది కదా ఎదురు, ఫస్ట్ లడ్డు వేసాడు. లడ్డు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎదురు అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అంకుల్ నాకు లడ్డు వద్దు అంది. వాళ్ళమ్మ పటామరట్టింది, వేసిదానా వేసినవన్నీ వేసుకోవాలి నువ్వు, పెట్టు పక్కన ఇస్తరాకులు పెట్టు అంది. లడ్డు పెట్టాడు, తర్వాత అరటిపండు పెట్టాడు, తర్వాత జాంగ్రీ పెట్టాడు, తర్వాత ఏది పెట్టిన మొత్తం 4 పెట్టగానే ఆమె పక్కన ఖర్చు చేసి అన్నీ మూటగట్టి పక్కన పెట్టుకుంది. ఖర్చు వైట్ ఖర్చులు మొత్తం మూటపెట్టి పక్కన పెట్టుకుంది అనమాట. ఏమైపోయింది. ఇక వడ్డించేవాడు కూడా వస్తాడు, అన్నం వడ్డించేవాడు వస్తాడు. అన్నం ఏమైంది మామూలు గడ్డలు కట్టుకుండా బాగా పొడిగా లూజుగా ఉందన్నమాట, బాగా లూజుగా ఉంది. ఆడొచ్చి మనం కానీ పార తీసి మట్టేస్తాం చూడు, పారెట్ట తీసి మట్టేసినట్టు ప్లేట్తో అన్నం ఎట్ట తీసి ఆడు మొత్తం వరుసగా అట్లా వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్నం అంతా వరుచుకుంటాడు. ఇంకోటి వస్తాడు, వాడు మామూలుగా అందరం కూర కావాలంట కదా, ఆడు పప్పు వద్దు కదా, వంకాయ వద్దు కదా, అరే వద్దు కాదురా వేసుకుంటా వెళ్ళు, నువ్వు వేస్తే వాళ్ళు చెబుతారంటే ఏనాడు. ఈ లోపల ఇంకోటి ఉంటాడు బయట, వాడు ఆ వడ్డించే వాళ్ళు ఒక ఎంగ ఉంటాడు. ఆడు బంతికి ఒక ఫిగర్ను చూస్తాడు. ఆడి ఫోకస్ అంతా ఆ ఫిగర్ మీదే. ఆడు అడ్డు తీసి ఒక లడ్డు తీసుకొచ్చి పెట్టి ఒక లడ్డు, ఆ లడ్డు జాంగిలో అట్లా తీసుకు ఆడు అన్ని ఐటమ్స్ ఆయమేగా అందజేస్తుంటాడు. ఒకడు ఇంకొకడు ఉంటాడు, ఆడు పిసినారి కొంచెం ఇట్టేస్తాడు. వేసాను కదండి అంటే, ఏం వేసావు నాకు కనిపించలేదు, వెయ్యి ఫస్ట్ ఏంటి మళ్ళీ వేస్తాడు. వాడు కాంప్రమైజ్ మాడు. ఇక నా పక్కన ఇద్దరు కూర్చున్నారు. ఇటు పక్క ఆడు కుర్చీ వేసుకున్నాడు, ఒక పక్క కూర్చున్నాడు, ఇంకోటి ఒక పక్క కూర్చున్నాడు. ఇంకోటి ఇటు పక్కోడు వంకాయ ఫ్యాను. ఆ లడ్డు ఏం కానీ గురువుగారు వంకాయ వస్తుంది కదా, నెక్స్ట్ జాంగిరి వేశారు, గురువుగారు వంకాయ వస్తుంది కదా. అరే వంకాయ వస్తుంది రా, నువ్వు వంకాయ కోసం వచ్చావా దేనికోసం వచ్చిండే. ఇటు పక్క కూర్చున్నాడు, నా దగ్గర కుర్చీ వేసి కూర్చున్నాడు. మన అదేదో అడ్వర్టైజ్మెంట్లో దోమల్ని అట తక్కన వేస్తుంది చూడు, దోమల్ని అట ఇటు పప్పు ఏంగానే అసలు కూర్చోవడం కూడా చాలా అమాయకంగా. ఆడు చూసిన వాళ్ళు వడ్డించాడు, పాపం వీడికి వడ్డీ లేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి వేసి వెళ్తున్నారు. ఆడు అంత అమ్మాయికి కోల్డ్ ప్లేటెడ్ మటర్ అంటాడు చూడు, మొత్తం అంతా చేసేసేసి సైలెంట్ వాడు అట్లా కూర్చున్నాడు. టక్కన వేస్తున్నాడు, కూర్చున్నాడట. మొత్తం ఈ వడ్డిస్తూ ఉంటాడు. ఇక వరుస అందరూ వడ్డిస్తున్నారు. సరే నేను తిందామని చెప్పేసి పప్పు ఇట్ట కలపంగానే వెనక 2 చేతులు ఆగినాయి. అంటే నెక్స్ట్ మంతోడు వెనక వచ్చి కుర్చీ ముందు చేతి పెట్టాడు. ఇటు చూస్తే నేను కూర్చున్నాడు. వాడి పని ఏంటంటే వాడు చుట్టుపక్కల భోజనాలు అబ్జర్వ్ చేస్తుంటారు. వాడికంటే మనసులో ఉన్నాం అనుకో కూర్చున్నట్టు కదుపుతుంటాడు. తినరా అరే నువ్వు తిని ఫాస్ట్గా. ఇంకోటి మనం ఏమన్నా బాబు చారు అంటే, ఏ బాబు చారు, మాస్టర్ చారు అడుగుతుంటే చారేవి నువ్వు అంటాడు. అరే నేను వెనక అరే నేను అడుగుతాను రా నిన్న అంటే ఆడు మన వెల్ఫేర్ అంతా వాడే చూస్తుంటాడు కుర్చీ పట్టుకుని మొత్తం. వాడొక టైపు ఉంటే ఇటు పక్క ఇంకోటి వాడు ఇద్దరు ప్లేస్లో ముగ్గురు కూర్చున్నాం కదా, ఆడు ముద్దకు నా డొక్కలో పొడుస్తున్నాడు. ఆ ప్లేస్ తక్కువ, ఒక ముద్ద తింటే ఇటు డొక్కలు పడవటం, ఒక ముద్ద అరే నువ్వు నన్ను తిన్నిస్తావా తిన్నీవా ఏం లేదా అడు మాస్టర్